మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో దేవుని తీర్పు అనే అంశం 5వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు దావీదు వంశంలోని 3 రాజులను గురించి మనం ధ్యానించుకుందాము. వాళ్ళు ఎలాంటి పాపం చేశారు, అప్పుడు దేవుని తీర్పు వాళ్ళ మీదకి ఎలా వచ్చింది అని. దావీదు నుంచి మనం చూస్తే చివరి రాజు సిద్కియా అండి. అయితే ఈ 20 మంది రాజులు అనమాట, దావీదు దగ్గర నుంచి సిద్కియా వరకు. అందులో దేవునికి మరి లోబడి దేవుని గౌరవించి దేవుని ఆజ్ఞలు పాటించిన వాళ్ళు దావీదు తర్వాత ఒక 3 ఉంటారండి. ఆసా పర్వాలేదు, ప్రారంభంలో బాగుంటాడు. ఈ రాజులు ఎలా ఉంటారంటే అధికారంలోనికి వచ్చిన ప్రారంభంలో బాగుంటారు. సొలొమోన్ కూడా అంతే, కొన్ని రోజులు బాగుంటాడు, ఆ తర్వాత సొంత నిర్ణయాలు అనమాట. ఇంకొక 3 అనమాట, యెహోషాఫాతు, ఆ తర్వాత హిజ్కియా రాజు, ఆ తర్వాత జోసయ్య, హోషియా రాజు అనమాట. సో ఈరోజు మనము ఈ యెహోషాఫాతు కుమారుడైనటువంటి యోరాంని గురించి ధ్యానించుకుందాము. 2వ దినచర్యల్లో 21వ అధ్యాయం మనం చదువుదామండి. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవచ్చు అన్నమాట. దేవుని తీర్పు ఎలా వస్తుంది అని చెప్పి. ఒక అధికారంలో ఉన్నాను కాబట్టి మన ఇష్టం వచ్చినట్లుగా పరిపాలించడము, లేకపోతే సొంత తోడబుట్టిన వాళ్ళని చంపి వాళ్ళ ఉసురు ఎట్లా తగులుతుంది, మనం ఈ యోరాంని గురించి ధ్యానించుకుందాం. జెహోషాఫాత్ అంటారండి. చక్కగా ఆయన దావీదులాగా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించి దేవునికి ఇష్టడవుతాడండి. ఆసా కూడా బాగానే ఉంటాడు, వాళ్ళ నాన్న జెహోషాఫాత్ వాళ్ళ నాన్న బిగినింగ్లో. కానీ తర్వాత చివరిలో ఆయన కూడా దేవునికి వ్యతిరేకంగా సత్యమైన ప్రవచనాన్ని ఇచ్చిన హనాని ప్రవక్తని ఆయన చెరలో ద్రోహిస్తాడు. శిక్షగా దేవుడు అనారోగ్యం ఇచ్చినప్పుడు అప్పుడు కూడా ఆయన పశ్చాత్తాపపడాడండి. దేవుడు మనకు ఒక హెచ్చరిక అనారోగ్యం ద్వారా ఎలా ఇచ్చినా కూడా మనం దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడాలండి. దేవుడు మన నుంచి కోరుకునేది అదే, మనందరము పశ్చాత్తాపడాలి. అందుకే యేసుప్రభు అంటారు, మీరు హృదయ పరివర్తన చెందండి. మార్కు సువార్త 1:15 అండి. అది యేసుప్రభు యొక్క మొదటి ప్రసంగం అన్నమాట. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మీరు హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి అంటే విధేయించండి, దేవుని మాటకు లోబడి జీవించండి. దేవుడు కోరుకునేది ఇదేనండి. బైబిల్ గ్రంథాన్ని ఎన్నోసార్లు దేవుడు నాతో చదివించి నాకు చెప్పింది ఏంటంటే ఆయన మాటకు లోబడి ఉండాడు, అదే దేవుణ్ణి గౌరవించడం. దైవభీతి గలవారు దేవుని ఆజ్ఞలను పాటిస్తారు. సిరా గ్రంథం 1వ అధ్యాయంలో 15వ వచనం నుండి మీరు చూడండి. దైవభీతి గల వారిని దేవుడు ఆశీర్వదిస్తారు, గౌరవిస్తారంటండి. దేవుడు గౌరవిస్తారనమాట. అయితే ఈ యోరాం అండి, యెహోరాం అని కూడా రాయబడి ఉంటుంది. అయితే ఈ జెహోషాఫాతుకి 7 కొడుకులండి. అందులో పెద్ద కొడుకు పేరు యోరాం. యెహోరాం లేదా యోరాం, జోరాం అని కూడా అంటారు. ఈయన అహాబ్ రాజు, ఉత్తరాన అహాబ్ రాజు కూతుర్ని ఈయన పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ నాన్నే చేస్తాడండి. జెహోషాఫాతు చేసిన పెద్ద పొరపాటు అనమాట. అహాబ్ రాజుతో వియ్యం అందుతాడు. అహాబ్ రాజు భార్య ఎవరండి? జెజెబెల్ అనమాట. ఉత్తర ఇజ్రాయిల్ పరిపాలించిన రాజుల్లో అహాబ్ రాజు చేసినంత దుష్టమైన కార్యాలు ఇంకెవరూ చేయలేదంట. ఆయన తన భార్య మాట విని ఎంత దుష్ట కార్యాలు చేస్తాడనమాట. అలాంటి దుష్టురాలైన జెజెబెల్ దైవజనులని చంపించే ఆమె దైవభీతి లేదు. ఆమె కుమార్తె అంటే అతాల్యా అన్నమాట.
అంటే తల్లి రక్తమే ఆమెలో ఉంటుందండి. ఈ యెహోషాపాతు దైవ భీతి కలిగిన యెహోషాపాతు. ఉత్తరాన ఇజ్రాయిల్ రాజు అహాబ్ రాజు పరిపాలిస్తున్నాడు. దక్షిణాన యెహోషాపాతు అంటే యూదా సంతతి వాళ్ళు. క్రింద దాన్ని యూదా అంటారండి, యూదా రాజులు అనమాట. సో ఈ యెహోషాపాతు కొడుకు, పెద్ద కొడుకు యోరాంకి అహాబ్ రాజు కుమార్తె అతల్యాని చేసుకుంటాడు పెద్ద కోడలిగా. మరి ఈయనకి మొత్తం 7 కొడుకులు అని చెప్పాను కదండి. సో ఈయన ఏం చేస్తాడంటే, యెహోషాపాతు మంచి జ్ఞానంతో సాధారణంగా పెద్ద కొడుకుని రాజుగా చేస్తారు కదా, అలాగే ఈయన కూడా పెద్ద కొడుకుని రాజుగా చేసి మిగతా 6 కొడుకులకి మంచి పట్టణాలు, సురక్షిత పట్టణాలు అన్నమాట, ఆ పట్టణాలను ఇస్తాడు. ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్క కొడుకుని అధిపతిని చేసి వెండి బంగారాలు చాలా ఇస్తాడు. ఎందుకంటే ఆ పట్టణం మీద వచ్చే ఆ ఇన్కమ్ ఆదాయంతో ఈ కొడుకులు బ్రతుకుతారని అనమాట. సో అంత చక్కగా చేసి ఆయన మరణిస్తాడండి. ఇంకా తండ్రి మరణించిన తర్వాత ఈయన చూడండి, దుష్టురాలు అతాలియా మరి భర్తని ప్రోత్సహించుంటుంది అనమాట, వాళ్ళమ్మ జెజెబెల్లాగా అనమాట. 6 తమ్ముళ్ళని చంపుతాడండి. అసలు నేను అనుకుంటున్నాను, ఈ యోరాము తమ్ముళ్ళందరూ ఒక్కొక్క పట్టణంలో ఉంటున్నారు, వాళ్ళని బంధించి తీసుకొని రమ్మని. వాళ్ళ భార్య పిల్లలు దేశమంతా ఏడుస్తుంది కదండి. సొంత తమ్ముళ్ళు, తోడబుట్టిన తమ్ముళ్ళని కొద్దిగా కూడా కనికరం లేకుండా చంపేస్తాడు నాన్న మరణించిన తర్వాత. అప్పుడు దేశం ఎంత బాధపడుతుందండి, ప్రజలు ఎంత బాధపడతారు, ఎంత దుష్టత్వం ఉండొచ్చు కదా. తోడబుట్టిన తమ్ముళ్ళని చంపిస్తాడు. ఇంకా తర్వాత చూడండి ఆయన మీద ఎలాంటి శిక్ష వస్తుందో చూడండి. అప్పుడు ఆయన కంట పడుతుందంటండి. ఏంటి? ఏలియా ప్రవక్త యొక్క ప్రవచనం అన్నమాట ఈ యోరాం గురించి. నీవు మీ తాత ఆసా మార్గాన్ని నీవు అనుసరించలేదు. ఆసా దైవభీతి కలిగి ఉన్నాడు. మీ తండ్రి యెహోషాపాతు మార్గాన్ని కూడా నీవు అనుసరించలేదు. కానీ నీ మామ అహాబ్, మామ అని రాయలేదండి అక్కడ బైబిల్లో, నేను చెప్తున్నా, అహాబ్ రాజు యొక్క మార్గం అనుసరించి అక్కడ యూదా దేశంలో కూడా మరి అన్య దైవంలకు అషేరా స్తంభాలు అంటారనమాట, అన్య దైవం పూజా మందిరాలు వాళ్ళ నాన్న ఏవైతే కూలద్రోసాడో మళ్ళీ ఈయన కట్టిస్తాడు. ఎవరు ఆయనకి సలహాలు ఇస్తున్నారు? భార్య ఉంది అతాల్య, తర్వాత మామ అన్నమాట, అల్లుడు. ఈ దావీదు సంతతిలో తన తాత తండ్రి వాళ్ళ మార్గం కాకుండా మామ సలహాలు తీసుకొని అక్కడ యూదా దేశంలో మరి పూజా మందిరాలని కట్టించి అన్య దేవత ఆరాధనని ప్రోత్సహిస్తాడనమాట. సో నువ్వు అలా చేశావు, అహాబ్ రాజు మార్గాన్ని అనుసరించి ఇలా చేసి పైపెచ్చు నీకంటే ఉత్తములైన నీ సోదరులని చంపించావు కనుక దేవుని యొక్క శిక్ష నీ మీదకి వస్తుంది. ఏంటి అంటే, నీ కొడుకులన్నీ నీ భార్యల్ని దేవుడు అన్య రాజుల వశం చేసేస్తాడు. నీ మటుకు నీవు ఘోరమైన ఆంత్ర వ్యాధితో బాధపడి పేగులు తెగి చేస్తావు అని మరి ఏలియా యొక్క ప్రవచనం ఈయన కంటపడుతుందండి. ఆ సమయానికి ఏలియా ఉండడు అసలు, కానీ ఆ ప్రవచనము ఆయన కంటపడుతుందంట. ఆ తర్వాత చూడండి దేవుడు ఏం చేస్తాడంటే, ఈ ఫిలిస్తీన్లు, ఆ తర్వాత అరబ్బీలు, ఇథియోపియలతో నివసిస్తున్నారండి. 3 రాజులు అన్నమాట. ఈ 3 రాజుల్ని దేవుడు ప్రేరేపిస్తాడంట. ఈ యోరాం మీదకి ప్రేరేపిస్తే వాళ్ళు వాళ్ళ సైన్యంతో వచ్చేసి యూదా మీద దాడి చేసి ముందు అంతఃపురంలోనికి వస్తారనమాట. వచ్చి వాళ్ళ పిల్లలందరినీ, యోరాం పిల్లల్ని చంపించేస్తాడండి. కానీ దేవుని యొక్క కృపని బట్టి, దావీదుని బట్టి ఈ యోరాం పిల్లల్లో మరి దావీదు వంశంలో ఒక వంశాంకురం ఉండాలి కనుక ఈ యోరాం చిన్న కొడుకు అహస్యాన్ని మాత్రం విడిచిపెడతారనమాట. మిగతా వాళ్ళందరినీ చంపేస్తారండి. చూడండి, ఓబాద్య గ్రంథంలో చాలా ప్రభు నాకు నేర్పించారండి. 15వ వచనం, అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడుతుంది, నీవు చేసిన దుష్కార్యములు నీ మీదికి, నీ నెత్తి మీదికి వస్తాయి. ద డీడ్స్ యూ హ్యావ్ డన్ విల్ కమ్ అపాన్ యువర్ హెడ్. ఏదేది దుష్టత్వం నువ్వు చేస్తున్నావో, రాజు అని అధికారంలో ఉన్నావని
పరలోకంలో ఉన్న దేవుని కన్నులు ఎవరు కప్పలేరండి. ఆయన కన్నులు సూర్యుని కంటే 10,000 రెట్లు కాంతివంతముగా ఉండి నరుడు చేయు ప్రతి రహస్య కార్యాన్ని ఆయన గమనిస్తాడు. తీర్పు దినాన్ని ఆయన శిక్షని నిర్ణయిస్తాడు. అయితే శిక్ష వెంటనే అమల్లోకి రాదండి. కొంత సమయాన్ని ఇస్తాడు పశ్చాత్తాపడడానికి. ఈయనకి పశ్చాత్తాపం ఏం రావట్లేదు. నేను ఊహించుకుంటుంటే ఆయన 6 తమ్ముళ్ళు కూడా ఒక్కొక్క పట్టణంలో ఉన్నారు అధిపతులుగా. వాళ్ళని బంధించి తీసుకొని వచ్చి తన కళ్ళ ముందు చంపుతుంటే అసలు ఈయన మనిషేనా అని అనుకుంటున్నాను నేను. తోడబుట్టిన వాళ్ళు తమ్ముళ్ళు కలిసి ఆడుకుంటారు కదా, 6 బంధించి ఎట్లా చంపేశాడు, ఎలా అసలు ఆ రక్తము ఆ యెరూషలేములో ఎట్లా ఏరులై పారింది, దాని ప్రభావం ప్రజల మీద ఎలా ఉంది, ఇంత దుష్టుడా అని అనుకుంటారు కదా. ఎంత పాపానికి ఒడిగట్టాడండి. ఆ తమ్ముళ్ళ పిల్లలు వాళ్ళెంత ఏడుస్తారు, వాళ్ళ భార్యలు ఎంత ఏడుస్తారు విధవరాళ్ళై. వాళ్ళ కన్నీళ్ళు దేవుని దగ్గరికి వెళ్తాయి కదా. అందరినీ తన కళ్ళ ముందు తన పిల్లలందరినీ చంపేసి ఒక్క కొడుకుని మాత్రం ఉంచి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత భార్యల్ని బంధించి తీసుకొని వెళ్ళిపోతారండి. ఇంకా మొత్తం ప్యాలెస్లో ఏదైతే ఉందో మొత్తం కొల్లగొట్టుకొని వెండి బంగారం అంతా తీసుకెళ్తారు. ఇంకా ఏది ఉండదు ఈయనకి, ఇంకా ఏమీ ఉండదు అనమాట. అంతేకాదు దేవుడు ఏం చేస్తారంటే ఆంత్ర వ్యాధిని ఇస్తారంటండి. పేగులు 2 సంవత్సరాలు ఘోరమైన వ్యాధి అన్నమాట. దేవుని శిక్షలో వ్యాధి కూడా ఒక భాగం అన్నమాట. ప్రతి వ్యాధి దేవుని శిక్ష కాదు, కానీ దేవుడు ఇలా భరించలేక దినం రాత్రి ఓ ఓ ఓ అని అరుస్తారండి. ఆ పాపము నెత్తి మీదకి అప్పుడు వస్తుంది అనమాట. సిరాక్ గ్రంథం 11:24-25 చదవండి. ఇది కూడా ప్రభు చెప్పారు. కొన్నిసార్లు నేను కూడా చూస్తా, అబ్బాయి ఎంత దుష్ట పనులు చేస్తున్నారు ప్రభా, కానీ వాళ్ళే పైకి వస్తున్నారు. అప్పుడు ఇంకా నీతిమంతులకేమో ఒకటే బాధలు, మరి దుష్టులేమో అలా మంచి ఆరోగ్యంగా ఆస్తి పాస్తులు పైకొస్తూ వ్యాపారాల్లో, నీకు భయపడిన వాళ్ళేమో ఇలా ప్రభు చెప్తారు వాళ్ళందరికీ. సిరాక్ 11:24 అండి. డోంట్ కాల్ ఎనీ వన్ హ్యాపీ బికాస్ ఇట్స్ నాట్ డిఫికల్ట్ ఫర్ ద లార్డ్ టు పనిష్ ఆర్ టు రివార్డ్ ఎ పర్సన్ బిఫోర్ హిస్ డెత్ ఇన్ హిస్ ఓల్డ్ ఏజ్. ఎవరిని కూడా మీరు ధన్యుడు అని పిలవద్దు. ప్రభువునకు ఒక వ్యక్తిని శిక్షించడానికి బహుకరించడానికి కష్టం కాదు. అయితే ఎప్పుడు చేస్తాడు అది అంటే, ఒక వ్యక్తి ఎలా జీవించాడనేది ఆయన మరణించే ముందు తెలుస్తుందంటండి. నీతిమంతులు ప్రశాంతంగా కన్నుమూస్తారంటండి. నీతిమంతులకు దీవెనలు ఈ బుక్లో నేను రాశాను. ప్రశాంతంగా కన్ను మూస్తారండి. కానీ దుష్టులు రోగం అనారోగ్యంతో ఇంకా భరించలేని బాధ, ఎవరు లేరు ఇప్పుడు. ఇంకా ఆయనకి భార్యలు లేరు, కొడుకులు లేరు, ఒక్క కొడుకు మాత్రం ఉన్నాడు, ఆస్తి లేదు, ఏమీ లేదన్నమాట. ఇంకా ఎంత వేదన అంటే పేగులు బయటికి తెగి పడ్డాయంటండి. నేను ఊహించుకుంటుంటే కడుపులోంచి పేగులు ఎట్లా వచ్చి ఉంటాయి, ఎంత వేదన. ఆ తర్వాత ఆయన చనిపోతే ఆ బాధతో అరిచి దినం రాత్రి అరిచి 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 పేగులు తెగి పడిపోయి చనిపోయినప్పుడు రాజులు మరణిస్తే యెరూషలేములో వాళ్ళు మంట వేస్తారంటండి, సంతాప సూచకంగా అన్నమాట. కానీ వేయలేదన్నమాట. ఈ దుర్మార్గుడికి ఏది చేయకూడదు అనుకుంటారు. తోడబుట్టిన తమ్ముళ్ళని చంపుతాడు ఈ దుష్టుడని. తర్వాత రాజుల సమాధుల్లో పెడతారండి వాళ్ళు, రాజులు మరణిస్తే. కానీ ఆయనని అక్కడ కూడా పెట్టనివ్వరు. ఈ దుష్టుడు దావీదు రాజవంశ సమాధుల్లో ఈయన సమాధి ఉండకూడదని, యెరూషలేములోనే. కానీ ఇది ఇంకా శిక్ష అన్నమాట. ఈ దుష్టుడు జ్ఞాపకంలో కూడా ఉండకూడదని చెప్పనమాట. కనుక సొంత తోడబుట్టిన వాళ్ళండి. మేము బైబిల్ స్టడీలో యోసేపు గురించి ధ్యానించుకున్నామండి. ఆదికాండం 37-50 అధ్యాయాలు ఒక వ్యక్తి గురించి ఎంత పరిశుద్ధంగా ఉంటాడు. పోతిఫర్ భార్యతో ఆయన పాపం చేయడు, రోజు శోధిస్తుంది. అంతేకాదు పోతిఫరు తాళాలు ఆయనకి అప్పగిస్తాడంటే డబ్బు విషయంలో అంత నమ్మకంగా ఉన్నాడనమాట. ఆ తర్వాత అన్నయ్యలు అమ్మేస్తారు ఆయనని, కానీ వాళ్ళు ధాన్యం కొరకొస్తే వాళ్ళని ఆదరిస్తాడండి. కన్న తండ్రిని ఆదరిస్తాడు ఆయన, మన్నిస్తాడు, అందరి ఆకలి తీరుస్తాడు. వాళ్ళ నాన్న ఆయనను ఆశీర్వదిస్తాడు. ఫలించిన కొమ్మ యోసేపు, నాయనా
నా తాత తండ్రులైన అబ్రహాము ఇస్సాకుల దీవెనలు, యాకోబు దీవెనలు, మరి ఆకాశ జలంల దీవెనలు, అగాధ జలంల దీవెనలు, ఫలపుష్పముల దీవెనలు, పర్వతముల దీవెనలు, సంతాన ప్రాప్తి దీవెనలు నా కుమారుడైన యోసేపు శిరస్సును అధిష్ఠించునుగాక అని ఆశీర్వదిస్తాడు. మరణించిన తర్వాత, యాకోబు మరణించిన తర్వాత వీళ్ళందరూ కలిసి తండ్రిని సమాధి చేస్తారు. తండ్రి మరణించిన తర్వాత అన్నయ్యలకి భయం, నాన్న చనిపోయాడు, యోసేపు ఇప్పుడు మన మీద పగ తీర్చుకుంటాడా అని. సో వాళ్ళు మెసేజ్ పంపిస్తారు. వీళ్ళు గోషెన్లో ఉంటారు ఐగుప్తులో. మరి యోసేపు గవర్నర్ కాబట్టి గవర్నర్ హౌస్లో ఉంటాడు. మెసేజ్ పంపిస్తాడు, ఇదిగో బ్రతికున్నప్పుడు నాన్న నీతో ఇలా చెప్పమన్నాడు అయ్యా, మీ అన్నయ్యల్ని మన్నించి వాళ్ళు నీ విషయంలో తప్పు చేశారు అని మన్నించమన్నారు అని చెప్పి మెసేజ్ పంపిస్తే ఇంకా వాళ్ళు అన్నయ్యలందరూ వస్తారు. యోసేపు మన్నించయ్యా మమ్మల్ని, మీ దాసులమైన మమ్మల్ని మన్నించు అని అడిగితే యోసేపు ఏడుస్తాడు. మీరెందుకు అంత బాధపడుతున్నారు? మీరు నన్ను అమ్మేశారని ఎందుకు బాధపడుతున్నారు? దేవుడే ఇలా చేశాడు, అందరికీ మేలు కలిగేటట్లు. మీరు నాకు కీడు చేసిన దేవుడు దాన్ని మేలు చేశారు, మీరు భయపడొద్దు. ఆయన ఏడ్చి వాళ్ళ అన్నయ్యని ఓదారుస్తాడు. నేను మిమ్మల్ని మీ పిల్లల్ని ఆదరిస్తాను అని అలా ఆదరిస్తాడండి. 80 సంవత్సరాలు గవర్నర్గా 70 మందిగా వాళ్ళు కానాన్ నుంచి ఐగుప్తుకు వస్తే వాళ్ళని అన్నయ్యల పిల్లల్ని ఆదరిస్తే వాళ్ళు తర్వాత మరి ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు 6 లక్షల మంది అన్నమాట. ఏ గోత్రము నశించిపోకుండా ఎంత ప్రేమని చూపిస్తాడండి యోసేపు. యేసు ప్రభువుకి ముంగుర్తుగా ఉంటాడు. అలాంటిది దావీదు వంశంలో పుట్టి రాజు అయిపోయినాడు. ఆయనకేంటండి కష్టం? తోడబుట్టిన తమ్ముళ్ళ రక్తం, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ పిల్లలు, పసిపిల్లలు ఎంత ఏడ్చుంటారు. భార్యల్ని విధవరాళ్ళని చేసి ఆ పాపం ఈయనను వెంటాడుతుంది. అందుకే సంఖ్యాకాండం 32:23లో నీ పాపము నిన్ను వెంటాడుతుంది. ముఖ్యంగా మీ తోడబుట్టిన వాళ్ళ కన్నీటికి మీరు కారణం కాకూడదండి. అందరూ పిల్లలే కదండి. మరి అందరినీ సమంగా ప్రేమించాలి దేవునిలాగా కదా. వీళ్ళ కన్నీళ్ళు వాళ్ళకి మంచిది కాదండి. అదే మనం ఇక్కడ నేర్చుకోవాలి. తోడబుట్టిన వాళ్ళ కన్నీటికి మీరు కారణం కాకూడదు. అప్పుడు అది ఒక శాపమై కుటుంబాన్ని తరతరాలు వెంటాడుతుందన్నమాట. ఒకరికి చెందిన ఆస్తి మనం తీసుకుంటే, నేను శాపం నుండి దీవెనలోనికి బుక్లో రాశాను, తర్వాత అది ఆ కుటుంబాన్ని ఎట్లా బాధ పెడుతుందో. అందుకే అబ్రహాంను చూసి నేర్చుకోవాలి. లోతు అంటాడు, నువ్వు ముందు తీసుకో, నేను తర్వాత తీసుకుంటాను. పొలం మధ్యలో నిలబడి నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకి వెళ్తా, నువ్వు ఎడమకి వెళ్తే నేను కుడికి వెళ్తా, ముందు నువ్వు తీసుకో. అలా అబ్రహాం అన్నందుకు దేవుడు ఆయనను ఎంత ఆశీర్వదిస్తారు. ఆదికాండం 13:8 నువ్వు కన్నులెత్తి చూడు అబ్రహాము, నీ కన్నులు చూసిందంతా నీకు ఇస్తాను. మనం సమాధానంగా ఉండాలండి. 133వ కీర్తన మన కొరకే. సోదరులందరూ ఐక్యమత్యంతో జీవించుట ఎంతో మధురమైనది, ఎంతో రమ్యమైనది. ఆ చోట దేవుడు తన దీవెనలు కుమ్మరిస్తాడు. యోబు పిల్లలు అలా ఉంటారండి, సమాధానంగా. వాళ్ళు కూడా 7 కొడుకులు 3 బిడ్డలు సమాధానంగా ఉంటారన్నమాట. ఇలా మీరు మీ తోడబుట్టిన వాళ్ళ కన్నీటికి కారణం కాకూడదు. నెక్స్ట్ ఇంకొక రాజుని చూద్దామండి. ఇప్పుడు ఈ యోరాం ఒక్క కొడుకే మిగిలిపోయినాడు కదా, అహస్య అన్నమాట. ఇంకా ఈయన రాజు అయిపోతాడు. ఈ అహస్య రాజు అయినప్పుడు ఆయనకి 22 సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎవరు? అతాల్య అన్నమాట, దుష్టురాలు. ఈమె భర్తని కంట్రోల్లో పెట్టుకొని మర్దుల్ని చంపిస్తుంది. ఇప్పుడు భర్త చనిపోయాడు కదా, రోగంతో చనిపోయాడు. ఇప్పుడైనా ఆమెకి బుద్ధి రావాలి కదా. ఇప్పుడు తన కొడుకుని కంట్రోల్లో పెట్టి యూదా దేశంలో విగ్రహారాధన అన్నమాట. జెజబెల్ ఏమో ఇజ్రాయెల్ దేశంలో విగ్రహారాధన. ఆ సైతాన్ ఆమె ద్వారా ఇజ్రాయెల్ దేశానికి వస్తే ఆమె కూతురు ద్వారా యూదా దేశానికి దొంగిలించటకు, హత్య చేయడానికి, నాశనం చేయడానికి, ఈ 3 పనులు ఈ 2 స్త్రీల ద్వారా జరుగుతుందండి. జెజబెల్ ద్వారా ఇజ్రాయెల్లో, మరి ఆమె కూతురు అతాల్య ద్వారా ఇక్కడ అన్నమాట. దావీదు వంశంలో
కొడుకులు 6 కొడుకుల్ని చంపిస్తుంది. ఇప్పుడు తన కొడుకుని కంట్రోల్లో పెట్టుకొని విగ్రహారాధనకు ప్రోత్సహిస్తుంది. ఆ తర్వాత ఈ కొడుకు అహస్య 1 సంవత్సరమే ఆయన పరిపాలన చేస్తాడు, చంపబడతాడు. చంపబడిన తర్వాత కొడుకు చంపబడితే తల్లికి ఎంత బాధ ఉండాలి కదండి. ఎట్లా చేస్తుంది చూడండి. కొడుకు చనిపోయాడని మరణ వార్త వినగానే ఆమె తన మనవాళ్ళందరినీ తీసుకొని వచ్చి చంపించిందంట. దావీది యొక్క ప్యాలెస్లో, అంతఃపురంలో పసిపిల్లల్ని, దావీది యొక్క మరి వాళ్ళ పిల్లలే కదండి, వంశం వాళ్ళు కదా, డిసెండెంట్స్ అన్నమాట. పసిపిల్లలందరినీ, అహస్య కొడుకులు అనమాట. అంటే వాళ్ళకి రాజులు కాబట్టి మరి ఎంతమంది భార్యలు ఉన్నారు. అలా చంపిస్తుంటే పసిపిల్లలు, హేరోదు రాజు ఎట్లా చంపించాడు చూడండి. అలా పసిపిల్లల రక్తం, నాయనమ్మ, ఇంత దుష్టురాలైన నాయనమ్మ అన్నమాట, చంపిస్తూ ఉంటే ఇంకా ఈ అహస్య యొక్క చెల్లెలు అనమాట, ఆమె పేరు యెహోషబా అండి. ఆమె ఏం చేస్తుందంటే ధైర్యంగా, మరి అందరు పసిపిల్లల్ని తీసుకొని వచ్చి ఉంటారు, అప్పుడు ఆమె చంపిస్తూ ఉందన్నమాట. అలా తీసుకొని వస్తున్నప్పుడు ఒక్క బాబుని, పసిబిడ్డ, వాడు కూడా అప్పుడే పుడతాడంట, ఆ బాబుని తెలివిగా తప్పించి ఆ దేవాలయంలో దాస్తుంది. ఎందుకంటే ఆమె భర్త యెహోయాదా యాజకుడు అనమాట. అలా 7 సంవత్సరాలు దాస్తారండి. ఈమె ఏం చేస్తుంది, మనవాళ్ళని చంపించేసి కొడుకు చనిపోయిన తర్వాత వెంటనే ఈమె రాణిగా ఉంటుంది అన్నమాట. 7 సంవత్సరాల దుష్ట పాలన అండి. దావీదు సింహాసనం మీద ఒక దుష్టురాలు 7 సంవత్సరాలు కూర్చొని పరిపాలిస్తుంది. ఆ తర్వాత దేవాలయంలో ఎంత రహస్యంగా దాస్తాడంటే ఆ మామ యెహోయాదా అనే యాజకుడు, మరి మేనత్త యెహోషబా అన్నమాట. జాగ్రత్తగా ఆమెకు కొద్దిగా క్లూ తెలిసిన ఒక మనవడు బ్రతికున్నాడంటే చంపించేదన్నమాట. కానీ అంత ప్రాణాలకి తెగించి కాపాడి 7 సంవత్సరాల బాబుకి నిండినప్పుడు ఇంకా అందరి యొక్క సపోర్ట్ ఉంటుందండి. యెహోయాదా చాలా దైవభీతి కలిగిన యాజకుడు అనమాట. ఇదిగో ఈయన మరి దావీది యొక్క అనుయాయుడు, అహస్య రాజకుమారుడు, ఒక్కరిని నా భార్య కాపాడితే మేము దేవాలయంలో పెంచాము, మీరందరూ సపోర్ట్ చేస్తే ఈ బాబుని మనము రాజుగా ప్రకటిద్దాం అని అందరూ ప్లాన్ చేసుకొని ఈ బాబుని 7 సంవత్సరాలకండి రాజుగా ప్రకటిస్తారు, అభిషేకిస్తారు అన్నమాట యాజకులు దేవాలయంలో. ఆమెకి తెలుస్తుంది, అతల్యాకి తెలిసి వస్తుంటే ఆమెని బంధిస్తారనమాట, ఆమె ఇక్కడికి రాకుండా. ఈయన రాజు అయిపోయిన తర్వాత ఆమెను చంపేస్తారు కూడా. ఎంత రిస్క్ తీసుకొని బాబు కొరకండి. అట్లా చేస్తే రాజు అయిపోయిన తర్వాత ఈ మామయ్య ఉన్నన్ని రోజులు మామయ్య చెప్పినట్లుగానే చేస్తాడు దైవ భీతితో. కానీ మామయ్య చనిపోయిన తర్వాత, చాలా వృద్ధుడైన తర్వాత చనిపోతాడు. అప్పుడు ఆయన చుట్టూ ఈ యూదీల పెద్దలు, దైవ భీతి లేని వాళ్ళు, ఈ రాజు చుట్టూ, యోవాష్ అన్నమాట, ఈయన చుట్టూ చేరి వాళ్ళు ఏమి సలహా ఇస్తే అది చేస్తారు. అన్య ఆరాధనలు, మళ్ళీ అన్య దైవంల ఆరాధనలు అన్నమాట చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ ఈ యెహోయాదా యాజకుని యొక్క కొడుకు అండి, అంటే వాళ్ళ మేనత్త కొడుకు, ఈ రాజుకి మేనత్త కొడుకు అన్నమాట, జెకారియా అని పేరు. పరిశుద్ధాత్మ ఆయనను ఆవరించినప్పుడు అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ మాట్లాడతాడు, మీరెందుకు ఇలా అన్యుల దైవాల్ని ఆరాధిస్తున్నారు, వాళ్ళ పోకడలు ఎందుకు పోతున్నారు, ఎందుకు అలా చేస్తున్నారు, మీరు దేవుణ్ణి విడనాడే అన్య దైవాల్ని మీరు ఆరాధిస్తున్నారు కాబట్టి దేవుడు కూడా మిమ్మల్ని విడనాడాడు, మీరు ఆయన్ని పరిత్యజించారు, దేవుడు మిమ్మల్ని పరిత్యజించారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారని పరిశుద్ధ ఆత్మ ఆయన ద్వారా మాట్లాడతారండి. ఇలా మాకు వ్యతిరేకంగా ప్రవచిస్తావా, ప్రవచనం చెప్తావా అని ఆ రాజు చుట్టూ ఉన్న వాళ్ళకి కోపం వస్తుంది. ఈయనని ఇట్లానే వదిలేస్తే ఇలా మనకి వ్యతిరేకంగా ప్రవచనాన్ని చెప్తాడు, ఈయనని చంపించాల్సిందే అంటే అప్పుడు ఈయన సరే మీ ఇష్టం అంటాడు. అత్త కొడుకు అండి, అంటే మామ, తనని పెంచిన మామ అత్త కొడుకు ఆ దేవాలయ ప్రాంగణంలో ఆయనని రాళ్లతో కొట్టి చంపుతారండి. అప్పుడు ఆయన రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ప్రాణం పోతూ దేవుడు ఈ చేయిదాన్ని గుర్తించి నిన్ను శిక్షించునుగాక అంటాడనమాట అత్త కొడుకు జెకారియా. అట్లా అంటూ మరణిస్తాడు. తర్వాత చూడండి, దేవుని శిక్షగా ఆయన మీద జెకారియాని చంపించిన
సంవత్సరం గడవక ముందే దేవుని శిక్షగా అరామీయులు దాడి చేస్తారు ఈయన మీద, యోవాష్ రాజు మీద దాడి చేసి అంతా దోచుకొని పోయి ఈయనని బాగా గాయపరుస్తారనమాట. గాయపరిచినప్పుడు ఇంకా మంచం మీద నుంచి దిగలేకపోతాడు. ఆ తర్వాత చూడండి ఏమవుతుందో, ఆయన సెక్యూరిటీ గార్డ్స్ కుట్ర పన్ని ఇద్దరు ఆయనని మంచం మీద చంపేస్తారండి. ఆ విధంగా దేవుని యొక్క శిక్ష అన్నమాట. సామెతల గ్రంథం 17:13లో ఉపకారం చేసిన వారికి అపకారం చేయు వాని ఇంటికి కీడు చుట్టుకుంటుందంట. ఎంత ఉపకారం అండి నన్ను బ్రతికించడానికి. వాళ్ళమ్మ నాన్న మేనత్త ఆమె భర్త ఎంతగా కాపాడతారు, రాజుని చేస్తారు, ఆయన నడిపిస్తారు. కానీ రాజు అయిన తర్వాత గర్వం వచ్చి ఆ అత్త కొడుకుని దేవాలయంలో రాళ్లతో కొట్టి చంపిస్తాడండి. అందువల్ల ఆయన మీద దాడి చేసి అంతా దోచుకొని బాగా కొట్టి గాయపరిచి వెళ్ళిపోతారు. ఆ మంచం మీద దిగలేని సమయంలో ఆయనని కాపలా కాసే సెక్యూరిటీ గార్డ్స్ చేతిలో ఘోరమైన మరణాన్ని పొందుతాడండి. దేవుని తీర్పుని ఎవరు తప్పించుకోలేరు. కనుక ఆ తీర్పులో బహుమతి పొందేలాగా యోసేపులాగా మనం ఉండాలండి, దావీదులాగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ఈ రాజుల చరిత్ర ద్వారా మాకు అనేక పాఠాలు నేర్పిస్తున్నారు ప్రభా. నాయన, యోరాము తన సొంత తమ్ముళ్ళని 6 నిర్దయగా చంపిస్తాడు. వాళ్ళ రక్తం నాయన తండ్రి ఈయన మీద పెద్ద పాపం అయిపోతుంది ప్రభా. అయ్యా, మరి తనకి కూడా అలాగే జరుగుతుంది. అలాగే యోవాషు తనని పెంచి పెద్ద చేసిన అత్త మేనత్త కొడుకు జెకర్యాని దేవాలయంలోని రాళ్లతో కొట్టి చంపిస్తాడు. దానికి ఫలితంగా మరి శత్రువులు వచ్చి ఆయనదంతా దోచుకొని గాయపరిచి ప్రభా తండ్రి వెళ్ళిపోగా గాయాలతో ఉన్న ఆయనని కుట్ర పన్ని సెక్యూరిటీ గార్డ్స్ చంపేస్తారు. నీ పాపం నేను వెంటాడుతుంది, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది. ద డీడ్స్ యూ హ్యావ్ డన్ విల్ కమ్ అపాన్ యువర్ హెడ్, ఇట్స్ రిటర్న్. తండ్రి, మేము వీళ్ళందరి నుంచి పాఠాలు నేర్చుకొని యేసయ్య మీలాగా మంచి చేసే వ్యక్తులుగా నాయనా మమ్మల్ని అభిషేకించండి. దైవభీతిని కలిగించే ఆత్మని మాకు దయచేయండి ప్రభా. నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి అని చెప్తున్నారు. యేసయ్య, మీరు నడిచిన ప్రేమ బాటలో నడవడానికి మా కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పాత నిబంధన ద్వారా దేవుడు మనకి అనేక పాఠాలు నేర్పిస్తారండి. దేవుని యొక్క తీర్పు జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఆ తీర్పులో మనం గెలవాలి, కానీ ఇలా దేవుని శిక్షని మనం పొందకూడదు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.